ప్రైజ్ ది లార్డ్. దేవునామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరిట అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉదయకాలపు వాక్యంలో భాగంగా కొంతమంది వ్యక్తుల ద్వారా, సంఘటనల ద్వారా ప్రతి గ్రంథం నుంచి మనం పాఠాలు నేర్చుకుంటా ఉన్నాం. ఈరోజు యెషయా గ్రంథం నుంచి రిస్టారేషన్ ఆఫ్ ఇస్రాయేల్, దేవుని బిడ్డను తిరిగి చేర్చుకున్నట అనేటువంటి అంశాన్ని మనం పాఠంగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. దేవుడు మానవ జాతిని సృజించి సర్వ సృష్టిని సృష్టించి మానవుడికి అప్పగించి సామంతరాజుగా పెట్టి దేవుడు అద్భుతమైన ప్రణాళికతో ముందుకు కొనసాగిస్తున్నప్పుడు మానవుడు దేవునికి అవిధేయత చూపించి పాపంలోకి నెట్టివేయబడి దేవునికి దూరమై ఎన్నో దుష్పరిణామాలు ఎదుర్కొంటూ ముందుకు కొనసాగించబడుతున్నప్పుడు దేవుడు తన ప్రణాళికలో భాగంగా వారిని ప్రేమించి తన కుమారుణ్ణి ఇచ్చి వారి పాపాలని పరిహారం చేసి తిరిగి చేర్చుకొని తన రాజ్యాన్ని విస్తరింపజేసి పరలోక స్వాస్థ్యాన్ని, ఆ మహిమకర లోకాన్ని కొనసాగించాలని దేవుడు అద్భుతమైన ప్రణాళిక. ఆ భాగంలో భాగంగా యెషయా ద్వారా జరగబోతున్నటువంటి ఈ విషయాన్ని రివీల్ చేయడం అనేది మనం చూస్తూ ఉంటాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 1వ వచనం, గొడ్రాల పిల్లల కనినదానా జయగీతమిత్తము, ప్రసవేదన పడిందానా జయకీర్తనను ఎత్తి ఆనందపడము, సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు విస్తారమగుదురని యెహోవా సెలవిచ్చున్నాడు. నీ గుడారపు స్థలమును విశాలపరచము, నీ నివాస స్థలములు తెరలు నిరాటకంగా సాగనిమ్ము, నీ త్రాళ్లను పొడుగు చేయము, నీ మేకులను దిగుగొట్టుము, కుడివైపునకు ఎడమవైపునకు నువ్వు వ్యాపించదవు, నీ సంతానం అనజనుల దేశమును స్వాధీనపరచుకొనును. ఈ మాటలు చూస్తే ఇక్కడ అలంకారప్రాయంగా రాయబడినటువంటి విషయాలు మనం గమనిస్తాం. గొడ్రాల అంటే మరి సారాకి ఇసాకు పుట్టక ముందు ఆ సంతానాన్ని ఆ విధంగా సంబోధిస్తూ ఉన్నాడు. పిల్లల కనినదానా అంటే హాగర్ సంబంధించినటువంటి సంతానం, ఆధ్యాత్మికమైనటువంటి వాగ్దానం సంతానాన్ని, భౌతిక సంబంధమైనటువంటి సంతానాన్ని ఇక్కడ మనం చూపిస్తా ఉన్నాడు. సంసారి పిల్లలు అంటే మరి ఇశ్రాయేల్ పిల్లలు, ఎడవబడిన దాని పిల్లలు అంటే లోక సంబంధమైన పిల్లలుగా ఇక్కడ మనం అలంకారప్రాయంగా మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా 4వ వచనం చూస్తే, 4-5 వచనాలు చూస్తే మరి భర్తగా దేవుడు, అవిశ్వాసి అయిన ఇశ్రాయేలు భార్యగా అలంకారప్రాయంగా ఇక్కడ మనకు వర్ణన మనకు కనిపిస్తుంది. ఈ వాక్యాన్ని పరిశీలన చేసినప్పుడు సంతోషించుము అన్నాడు, జయకీర్తన పాడము అంటాడు. గొడ్రాల పిల్లలు కనని దాన జయకీర్త పాడము అంటే సహజంగా పిల్లలు లేకపోతే జయకీర్తనం ఎలా వస్తుంది? పాటలు పడితే సంతోషం. ఇక్కడ సంతోషించమంటున్నాడు. దీనికి రీజన్ కూడా చెప్తా ఉన్నాడు. దేవుడు అద్భుతంగా తిరిగి ఇశ్రాయేలు ప్రజలను చేర్చుకుపోతున్నటువంటి సందర్భం ఇక్కడ సంతోషించండి అన్నాడు. మానవుడు పాపాన్ని కొడిగట్టినప్పుడు దేవుడు ప్రేమించి దేవుని బిడ్డను తిరిగి చేర్చుకోవడం అద్భుతమైన ప్రణాళిక. దాని మీద 2వ రాకల్లో కూడా దేవుడు వచ్చి పరలోక స్వాస్థ్యాన్ని, నిత్య మహిమలోకాన్ని మరి దేవుని బిడ్డకు ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ పరిశీలన చేస్తే సంసార పిల్లల కంటే ఎడవబడి తన పిల్లలు వస్తారో మగుదురని అంటున్నాడు. సంసార పిల్లల కంటే అంటే దేవుని బిడ్డల కంటే లోకస్తులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మీ గుడారపు స్థలం విశాలపరచము. దీని వ్యాఖ్యానకర్తలు ఏం చెబుతారంటే సువార్త పరిచర్య. విలియం కేరీ గారు కూడా ఈ 2-3 వచనాలను తీసుకొని మరి ఇక్కడ సువార్త పరిచర్య చేసి భారతదేశానికి ఎన్నో మేలులు అనుగ్రహించాడు. భారతదేశానికి ఎడ్యుకేషన్ తీసుకొచ్చాడు, రైలు ఇంజిన్ తీసుకొచ్చాడు, మరి సతీసాగమనం లాంటి రూపుమాపాడు, ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశాన్ని మరి తపాలా పోస్ట్ ఆఫీస్ తీసుకొచ్చాడు, ఎన్నో తీసుకొచ్చి భారతదేశంలో క్రీస్తు జెండాను పాతాడు. దేవుడు మరి స్వాధీనం చేశాడు, క్రీస్తు మరి విశాలపరిచాడు మరి విలియం కేరీ యొక్క పరిచర్ని. ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుని బిడ్డలుగా మనం అంగీకరించిన మనము ఇంకా లోకంలో సువార్త అందాల్సిన ప్రజలు అనేక మంది అనుజనులు ఉన్నారు. అని సువార్త పరిచర్య జరిగించినప్పుడు దేవుడు నిన్ను విశాలపరుస్తాను, ఆశీర్వదిస్తాను అంటా ఉన్నాడు.
దేవుని రాజ్యం భూమి మీద స్థాపించాలి, అది దేవుడి ప్రణాళిక. మరి పరలోక రాజ్య స్వాస్థ్యము నిత్య మహిమ దేవుని ప్రణాళిక. ఇందుకోసం మనం సంతోషించాలి. రాబోతున్నటువంటి ఆ గొప్ప మహాకార్యాన్ని బట్టి అందరి మీద నమ్మకం ఉంచాలి. దేవుని ప్రేమను మనము అనుభవించాలి. దేవుని ప్రేమ ఆయన ఎలా ఉంటుందంటే 8వ వచనం చూస్తే, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యం చూపుదును అని నీ విమోచనకు యెహోవా సెలవిస్తున్నాడు. దేవుని కోపం క్షణకాలమే. మరి నోవాహు కాలంలో జలప్రలయం వచ్చిన తర్వాత దేవుడు ఇంకెన్నడూ ఇటువంటి ప్రళయం రాని ఉందని ఇంద్రధనుస్సుతో మరి ఆ వాగ్దానాన్ని మనం చూస్తూ ఉంటాం, ఆ నిబంధన చూస్తూ ఉంటాం. ఈరోజు మనం పరిశీలన చేసినట్లయితే మరి ఆత్మీయ ఇశ్రాయేలుగా అపరాధముల చేత పాపముల చేత పట్టబడి ఉన్న మనల్ని దేవుడు తన కుమారుడి చేత విమోచించి మనల్ని నడిపిస్తూ ఉన్నప్పుడు, పాపరహితులంగా మన దేవుడు మన పాపాలను కొట్టేస్తున్నప్పుడు జయగీతం పాడాలి, సంతోషించాలి. రాబోతున్న పరలోకాన్ని బట్టి మనం మరి ఆ పరలోకాన్ని బట్టి మనం విశ్వాసం ఉంచాలి. దేవుని యొక్క ప్రేమను మనం అనుభవించాలి. సువార్త పరిచర్య ద్వారా దేవుడు మనల్ని ఆశ్రయిస్తా ఉన్నాడు. మన సరిహద్దులు విశాలపరిచి మనకు అన్ని జనుల స్వాస్థ్యాన్ని మనకు అప్పచెప్తా అన్నాడు. ఈ గొప్ప ప్రణాళికలో మనం ముందు కొనసాగించబడాలి. మనం రాబోతున్నటువంటి ఆ నిత్య జీవాన్ని బట్టి మనం సంతోషించాలి, దాని మీద నమ్మకం ఉంచాలి, దేవుని ప్రేమను అనుభవించాలి. అదేవిధంగా మనం సువార్త పరిచర్య చేసి దేవుని ప్రణాళికలో మనం ముందు కొనసాగించబడాలి. అటు రీతిగా మనం అందరం ముందు కొనసాగించబడాలని కోరుకుంటూ, దేవుడి పరిశుద్ధ మాటలను ఎన్నికల్లో దీవించి ఆశీర్వదించిన గాక. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక మందికి వాక్యం స్ప్రెడ్ అవ్వడానికి మీరు కూడా పాలుభాగస్తులు అవ్వండి. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ వందనాలు.